హలో, నేను మీ సుబ్రహ్మణ్యాన్ని. ఈరోజు మరొక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. ఇది నేను రాసిన కథే. విని మీ అభిప్రాయం చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గురువింద గింజ. సీతమ్మ వదిన అంటూ ఇంట్లోకి వచ్చినామని చూసి లోపల గదిలోంచి హాల్లోకి వచ్చింది సీతమ్మ. వచ్చినావిడ ఒక చేతిలో కుంకుమ పడిన మరొక చేతిలో సెల్ ఫోను పట్టుకుని ఉంది. ఆ పక్కనే ఇంకొక తిప్పులాడి నిలబడి ఉంది. సీతమ్మ వచ్చిన వాడిని చూసి కూర్చోండి అన్నట్లుగా అక్కడ ఉన్న కుర్చీలు చూపించింది. కానీ వచ్చిన పెద్దావిడ తాను కట్టుకున్న ఖరీదైన పట్టుచీర ఎక్కడ మాసిపోతుందోనని చీర కుర్చీల్లో సర్దుకుంటూ నిలబడే ఉంది. ఆవిడ, రేపు మా ఇంట్లో పేరంటం వదిన, తప్పకుండా రండి అంటూ సీతమ్మకు బొట్టు పెట్టకపోతూ ఆగిపోయి తనతో వచ్చిన తిప్పులాడితోటి, అవును భాగ్యం, నేను సాయంత్రం ఎవరో అబ్బాయితోటి బైక్ మీద వెళ్తూ కనపడింది, ఈ సీతమ్మ కూతురే కదూ అంటూ, అయినా ఇలాంటి మాటలు ఇప్పుడెందుకులే అని కొంచెం సేపు ఆగి, వీళ్ళకి ఒక అబ్బాయి కూడా ఉండాలి కదూ అంది. వెంటనే ఆ తిప్పులాడి, అవునక్క, మొన్న మన వీధిలో ఉన్న మోహన్ రావు కూతురుతోటి ఊళ్ళో తిరుగుతున్నాను అన్నారు కదా, అతడే ఆ అబ్బాయి అంది. పెద్దావిడ, అయ్యో అవునా, పద పద మనకు బోల్డ్ పనులున్నాయి అంటూ సీతమ్మకు బొట్టు పెట్టడం మానేసి వెనుతిరిగింది. అంతవరకు హాల్లో ఒక పక్కగా ఉన్న టీవీలో ఉండి ఊరి విశేషాలు వింటున్నాడు, ఆ లోకల్ వార్తలు. అవి వింటున్న సీతమ్మ భర్త అప్పుడే వచ్చిన వార్తను చూసి షాక్ అయ్యి, ఇదేదో చూసి వెళ్ళండి అన్నాడు. అంతే వెళ్ళబోతున్నావిడ ఆ దినం వెనకాల తుప్పులాడి వచ్చి, ఇదేమిటి ఇతను లాంటున్నాడు అనుకుని టీవీకే చూసింది. ఇప్పుడే అందిన వార్త, కృష్ణానగరంలో పోలీసులు జరిపిన దాడిలో ఒక ఇంట్లో దొరికిన మత్తు మందులతోటి నిందితుడు అంటూ ఒక వ్యక్తి ఫోటో వేశారు. అంతే ఆ పెద్దావిడ కాళ్ళ కింద భూమి కంపించి బయటకు పరుగులు తీసింది. వెనకాలన్న తిప్పులాడి, అదేమిటక్క బాగా ఫోటో వేశారు అంటూ పెద్దావిడ వెనకాలే పరిగెత్తింది. బాగుంది కదండి. ఇది చిన్న కథ. అది విని మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ.